ప్రైజ్ ద లార్డ్. దైవ సేవకులందరికీ, విశ్వాసులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు మధురమైన నామములో శుభములు తెలియజేస్తాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. దైవజనమ రండి దేవుని వాక్యం వినడానికి. అలాగనే మీరు దేవుని వాక్యం వినుటకు మీ స్థలాల్లో కూడి వచ్చినందుకు నేనెంతో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మీకు కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఈ రీతిగా మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు గొప్ప కృపను అనుగ్రహించాడు. దాని కొరకై దేవదేవునికి ఎంతో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మనం అబ్రహాము కొరకు ధ్యానించుకుంటున్నాం. వరుసగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మహిమగల దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలవక మునుపు అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడని దేవుడు ఎరిగి ఆయనకు ప్రత్యక్షమై మాట్లాడిన సంగతులు ఎన్నో విషయాలు లోగడ మనం విన్నాం. వాటి ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. అలాగనే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో 7 విషయాలు ఆయన వాగ్దానం చేశారు. మొట్టమొదట, నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప చేసేదను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనమగ చేస్తాను, భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశీర్వదించబడతాయి, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తానని ఆ 7 వాగ్దానములు దేవుడు చేశాడు. అవి ఎంతయో అద్భుతమైన వాగ్దానములు. వాటన్నిటినీ అబ్రహాము తన సంతతి జీవితంలో నేటి వరకు అవి నెరవేర్చబడుతూనే ఉన్నాయి. అబ్రహాము కాలములో అబ్రహాము కుమారుని ఇస్సాకు, యాకోబులు, తర్వాత యాకోబు సంతతి వారు నేటి వరకు దేవుడు చేసిన వాగ్దానములు అవి నెరవేర్చబడుతున్నాయి. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ప్రియుల, అది ఆ మాట గమనించాలి. ఆ అబ్రహాముతో చేసిన వాగ్దానములు నిత్య నిబంధనలు, ప్రమాణములు ఉన్నాయి. అబ్రహాముతో 3 విషయాలు చేశాడు. వాగ్దానము చేశాడు, నా తోడని ప్రమాణం చేశాడు. ఆయన నిబంధన, నిత్య నిబంధన చేశాడు. నిబంధన తనతో చేశాడు, నిత్య నిబంధన తన సంతతి కొరకు చేశాడు. అందుకని అవి నేటి వరకు నెరవేర్చబడుతూనే ఉన్నాయి. క్రీస్తు వచ్చి తన సంఘమును తీసుకెళ్ళేంతవరకు, అంటిల్ ర్యాప్చర్డ్, క్రీస్తు సంఘం ఎత్తబడేంత వరకు ఆ వాగ్దాన ప్రమాణ నిబంధనలు నెరవేర్చబడుతూనే ఉంటాయి. ప్రియులారా, అంతటి సుదీర్ఘమైన వాగ్దాన ప్రమాణ నిబంధనలు అబ్రహాముతో చేశారు. అది ఏదో తాత్కాలికంగా అబ్రహాము జీవించినంతకాలం తన కొరకు మాత్రమే కాదు. ప్రియులారా, అబ్రహాము తన సంతానము నేటి వరకు, అలాగనే సంఘం ఎత్తబడేంత వరకు ఆ వాగ్దాన ప్రమాణ నిబంధనలు నెరవేర్చబడుతూనే ఉంటాయి. అది అంతటి సుదీర్ఘమైన వాగ్దానములు అబ్రహాముతో చేశారు. దాంట్లో ఆ 7 విషయాల్లో నేను మొట్టమొదటి చెప్పాను,
నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. షూర్లీ ఐ విల్ గోయింగ్ టు బ్లెస్ యూ అబ్రహాం అని దేవుడు మాట్లాడాడు. ఈ రోజున దేవుడు అబ్రహామును ఏ రీతిగా ఆశీర్వదించాడో, ఆశీర్వదించబడ్డాడో అది మనం చూస్తున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాను, లేక నేను నిన్ను ఆశీర్వదించేదనన్నాడు. ప్రియులారా, అది అలాగేనని ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ మాట్లాడుతున్నాడు. ఏమని? నేనే నీ కేడెమును, నీ బహుమానం. ఐ యామ్ యువర్ షీల్డ్ అండ్ యువర్ గ్రేట్ రివార్డ్. నేనే నీ కేడెమును, నీ బహుమానాన్ని అత్యధికంగా చేస్తాను. ఆఫ్టర్ దీస్ థింగ్స్ the word of the Lord came to Abraham in vision, saying, do not be afraid, Abraham, I am your shield and exceedingly great reward. ఎంత గొప్ప వాగ్దానం చేశాడు. I am your shield, నేనే నీ కేడెమును, నిన్ను నీ బహుమానమును అత్యధికంగా ఆశీర్వదిస్తాను. ఎంత గొప్ప వాగ్దానం చేశాడు. ఐ యామ్ యువర్ షీల్డ్. బీ నాట్ అఫ్రైడ్ అబ్రహాం. దేని విషయంలో భయపడకము, దేని విషయంలో దిగులు పడకము, జడీకము, భయపడకము. ఎవరికి దేనికి ఏ పరిస్థితులకు భయపడక అబ్రహాం. ఎందుకు తెలుసా? నేను నీ కేడెం. ఈరోజు మొదలుకొని నువ్వు విశ్వాస ప్రయాణం చేయబోతున్నావు. నీ విశ్వాస ప్రయాణములో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. శత్రు సమూహం నీ మీదకి వస్తుంది. కరువులు ఖడ్గములు నీ మీదకి వస్తాయి. కరువులు కాట్కాలు నీ మీదకి వస్తాయి. ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ భయపడకం అబ్రహాం. ఎందుకు తెలుసా? నేనే నీ కేడెం. ఐ యామ్ యువర్ షీల్డ్. బీ నాట్ అఫ్రైడ్ అబ్రహాం. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నీ కేడెముగా ఉంటాను, నీ బహుమానంగా ఉంటాను. భయపడకని దేవుడు చెప్పాడు. ఎందుకు దిగులు పడవద్దన్నాడు? ఎందుకు భయపడవద్దన్నాడు? అబ్రహాం విశ్వాస ప్రయాణం దగ్గర 100 సంవత్సరాల ప్రయాణం చేయాలి. అప్పటి నుండి ఇంచుమించులో. ప్రియులారా, ఈ 100 సంవత్సరాలు ప్రయాణం చేయబోతున్నావు అబ్రహాం. భయపడకము, దిగులు పడకము. నేను నీ కేడెమును. సుదీర్ఘమైన ప్రయాణం నీకు ఉంది గనుక భయపడకము. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు. నిన్ను ఆశీర్వదించి నీ బహుమానమును అధికంగా చేస్తాను. నేను నీ కేడెముగా ఉంటాను, నీకు అండగా ఉంటాను. నేనే నీ కోట, నీ దుర్గం, నీ ఆశ్రయపురం, నీ కోటను, నీ కొండను. నేను భద్రపరుస్తాను ఎక్కడికి వెళ్ళినప్పటికీ. అంత మాత్రం కాదు, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను అబ్రహాం. బాబా, ఎంత గొప్ప మాట దేవుడు పలికాడండి. అబ్రహాము జీవితంలో దేవుని ఆశీర్వాదములు, దీవెనలు ఎన్నో కోణములో చూస్తాం. ఎన్నో కోణముల్లో, ఎన్నో విధాలుగా చూస్తాం. ప్రియులారా, అబ్రహాం జీవితంలో సామెతలు 10:22 అంటాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చెను. ఎంత గొప్ప వాగ్దానం!
యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. దేవుడు ఒకవేళ ఆశీర్వదించి మొదలు పెడితే ఐశ్వర్యం కలుగు చేస్తుంది. ప్రియులారా, అష్టైశ్వర్యములు కలుగు చేస్తాయి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఆ వచనం సామెతలు 10:22 వచనం అబ్రహాము జీవితంలో నెరవేర్చబడింది, నిఖచ్చితంగా నెరవేర్చబడింది. అవును, దేవుడు ఏదైతే చెప్పాడో అది నిశ్చయముగా జరుగుతుంది, జరుగుద్ది కూడా. అలాగని నీ జీవితంలో ఏదైనా దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానములు అందుకొని నీవన్నా మర్చిపోతావు, కానీ దేవుడు అన్నాడు మర్చిపోవడం. కొన్ని సందర్భంలో వాటిని మర్చిపోయే అవకాశాలు మానవుడికి ఉంటున్నాయి. అది మనకి అంత జ్ఞాపశక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దేవుని వాగ్దానం ఎన్నైనను క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి, అవి నెరవేర్చబడతాయి. నువ్వు మరిచిపోయినా దేవుడు మరవడు. ఆయన సమయంలో వాటిని దేవుడు నెరవేరుస్తాడు. రండి, ఆదికాండం 22:17 ఇలా రాయబడింది, నేను నిన్ను ఆశీర్వదించేదను. ఆదికాండం 22:17 నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహాం. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు దేవుడు, ఎంత గొప్ప మాట. అలాగని ఆదికాండం 13:2 అబ్రాహం వెండి బంగారమును కలిగి బహుధనవంతుడు. ప్రియులారా, అర్థం చేసుకోండి, అప్పటికే కరువు కాలం ఎదుర్కొన్నాడు. 12వ అధ్యాయంలో కరువు కాలం ఎదుర్కొన్నప్పటికీ ఆ కరువును దేవుడు దాటింపజేసి, కరువులోంచి దేవుడు దాటింపజేసి కరువును పారదోలి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. భూలోకాన్ని 3 సర్వనాశనం చేస్తాయి. ఒక కుటుంబం కావచ్చు, ఒక రాజ్యం కావచ్చు, ఒక దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు. కరువు, తెగుళ్ళు, యుద్ధములు, ఈ 3 కూడా కుటుంబం మొదలుకొని ప్రపంచాన్ని సర్వనాశనం చేసి ధ్వంసం చేస్తాయి. ప్రియులారా, ఈ మధ్యలో ఈ కరోనా వచ్చింది, ప్రపంచాన్ని గజగజలాడించేసింది, గడగడలాడించేసింది. ఏ దేశము కూడా దాని ఎదుట నిలవలేకపోయింది, అద్దు చేయలేకపోయింది, ఆపు చేయలేకపోయింది. అది చిన్న దేశం కావచ్చు, పెద్ద దేశం కావచ్చు, అగ్రరాజ్యం కావచ్చు, ఏ స్మాల్ కింగ్డమ్ కావచ్చు, ఏ గ్రేట్ నేషన్స్ కావచ్చు, ఏదైనా సరే కరువును తప్పించుకోలేరు. కరువు నాశనం చేసేస్తుంది. యోసేపు ఐగుప్తు దేశంలో ప్రపంచాన్ని కరువు పీడించింది. అప్పుడు ఏమన్నారు తెలుసా అండి? ఒకరు ముఖాలు ఒకరు చూసుకొని చనిపోతున్నారని తిండి లేక. అది కరువు. అలాగనే యుద్ధములు వస్తే ఆ యుద్ధంలో కూడా తీరని నష్టం. ప్రియులారా, ఈనాడు కూడా వారికి భోజనం లేకుండా అనేక ప్రాంతాల్లో, యెరూషలేము ప్రాంతంలో యుద్ధం జరిగిన తర్వాత ఇప్పుడు కూడా ఆహారం అనేక మంది మట్టిని ముద్దలుగా చేసుకొని తింటున్నారు. మట్టిని, వారి ఎముకలు చూస్తే అన్నీ కూడా ఎముకలు కనిపిస్తాయి. ప్రియులారా, అంత భయంకరమైన యుద్ధం. అలాగే తెగుళ్ళు భయంకరమని. ప్రియులారా, ఆ 3 మొదటిది అబ్రహాము జీవితంలో ప్రారంభమైంది. తన ప్రయాణం మొదటి దినాల్లోనే భయంకర కరువు ప్రారంభమైంది. కానీ ప్రియులారా, గొప్ప విషయం ఏంటంటే ఆ కరువులో నుండి దేవుడు అబ్రహామును దాటింపజేశాడు. కరువులోంచి అబ్రహామును దాటింపజేసిన తర్వాత 12వ అధ్యాయంలో కరువు వచ్చింది. ఆ కరువును దాటింపజేశాడు. 13వ అధ్యాయంలో చెప్పబడిన మాట 2వ వచనంలో అబ్రహాం వెండి బంగారము కలిగి బహుధనవంతుడు. దేవుని ఆశీర్వాదాలు ఐశ్వర్యం ఇచ్చేది ఎంత గొప్ప విషయం చూడండి ప్రియులారా. నీ జీవితంలో కరువు రావచ్చు,
తెగులు రావచ్చు ప్రపంచానికి, యుద్ధాలు రావచ్చు ప్రపంచానికి, ప్రపంచంలో కరువులు ఉండొచ్చు, తెగుళ్ళు ఉండొచ్చు, యుద్ధములు ఉండొచ్చు. నీ దేవుడు గనుక నీతో ఉంటే, ఆయనతో ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీవు ఆశీర్వదించబడుతూనే ఉంటావు. ఇస్సాకు జీవితంలో ఆ దేశంలో కరువు వచ్చింది, దేశమంతా కరువు వచ్చింది, భోజనానికి అలమటిస్తున్నారు. కానీ ప్రియులారా, ఆ సంవత్సరం కరువు కాలములోనే ఇస్సాకు విత్తనం వేసి నూరంతులుగా ఫలించాడు, అంచెలంచెలుగా అభివృద్ధి పొందాడు, మిక్కిలి గొప్పవాడాయను. ఆదికాండం 26:12, 13, 14 వచనాల్లో దేవుడు నీతో ఉంటే కరువు కానీ, తెగుళ్ళు కానీ, యుద్ధాలు కానీ ఎన్నాటి వచ్చినప్పటికీ వాటన్నిటిలో దేవుడు నిన్ను షీల్డ్ చేస్తా. ఐఎమ్ యువర్ షీల్డ్. అబ్బా, నేనే నీ కేడమును, నేనే నీ ఆశ్రయ దుర్గమును, ఆశ్రయ పట్నమును, నేనే నీ కోటను, నేనే నీ కొండను, నేనే నీ ఆశ్రయపురాన్ని, నేనే నీ నివాస స్థలాన్ని. అయ్యో బాబోయ్, ఎంత శ్రేష్టమైన జీవితం ప్రభువిస్తాడు. అది కరువ ఏదైనా పర్లేదు. ప్రియులారా, అబ్రహాంతో మాట్లాడమాట, అబ్రహాం డు నాట్ బి అప్రైడ్, నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. ఎందుకు తెలుసా? నేను నీకేయడం, నేను ఆశీర్వదిస్తాను అబ్రహాం. అందుకని అబ్రహామును కరువు కాలాన్ని దాటింపజేసి అతడు మిక్కిలి ధనవంతుడిగా దేవుడు చేశాడు. ఆదికాండం 13:2 అలాగనే ఆదికాండం 24:34-35 ఈ సందర్భం ఏమిటంటే, ఈ సందర్భం అబ్రహాము కుమారుని ఇస్సాకునకు ఒక భార్యను తీసుకురావడానికి ఎలియాజరు అనే పెద్ద దాసుని పంపిస్తాడు. ఆ లాభాందరికి వెళ్ళిన తర్వాత భోజనం సిద్ధం చేసి భోజనం చేయమంటే, నేను ఇప్పుడు భోజనం చెయ్యను, నేను వచ్చిన సంగతి చెప్పాలంటాడు. అప్పుడు నేను అబ్రహామునకు నేను దాసుడును, అబ్రహాము నా యజమానుడు అని చెప్పుకుంటూ ఏమంటాడంటే, యెహోవా అబ్రహామును బహుగా ఆశీర్వదించెను. ఆదికాండం 24:34-35 ఎంత గొప్ప మాటలు. యెహోవా బహుగా నా యజమానుడైన అబ్రహామును ఆశీర్వదించాను గనుక అతనికి గొర్రెలు, గొడ్డెలు, ఒంటెలు, గాడిదలు, వెండి, బంగారం, దాసి జనమును ఇచ్చాను. ఓ మై గాడ్, ఎంత ఆశీర్వదించబడ్డాడు నా యజమానుడు. నా యజమానుడైన అబ్రహామును దేవుడైన యెహోవా ఆశీర్వదించాడు, బహుగా ఆశీర్వదించాడు. ఏ రీతి ఆశీర్వదించాడు? అతను గొర్రెలు, విస్తారమైన మందలు ఉన్నాయి, విస్తారమైన గొడ్లు ఉన్నాయి, విస్తారమైన ఒంటెలు ఉన్నాయి, విస్తారమైన బరువులు మోసే గాడిదలు ఉన్నాయి, విస్తారమైన దాసీలు ఉన్నాయి, విస్తారమైన వెండి బంగారం ఉంది, విస్తారమైన జనసమూహం ఆయన ఇంట్లో ఉంది. అంతగా నా యజమానుడైన అబ్రహామును ఆశీర్వదించాడని తన ఇంటి పెద్ద దాసుడు చెప్పుతున్నాడు. ప్రియులారా, ఎంత ఆశీర్వాదం! ఆదికాండం 12వ చెప్పబడిన ఆశీర్వాదపు వచనం, నేను నిత్యంగా ఆశీర్వదిస్తాను ఆశీర్వాదం ఎంతగా నెరవేర్చబడింది. అబ్రహాము జీవితంలో ఉన్న ఆశీర్వాదం తన ఇంటి పెద్ద దాసుడు కళ్ళారా చూస్తున్నాడు. నా యజమానుని యెహోవా దేవుడు, మన దేవుడు ఆశీర్వదించాను. గొర్రెలు, గొడ్డెలు, ఒంటెలు, గాడిదలు, దాసీలు, వెండి, బంగారం, బహు జనంతో ఇంటి నిండా జనమే. ప్రియులారా, నేను ఆదికాండం 14 అబ్రహాం ఇంట
పుట్టి అలవర్షబడిన వారు 318 మంది ఉన్నారు. వారు తల్లులు తండ్రులు అన్నదమ్ములందరూ లెక్కేస్తే ఇంచుమించులో 2000 మంది, పోనీ 1800 మంది, పోనీలే ఇంకా తక్కువ చేస్తే 1500 మంది దాసీలు తన గృహంలో ఉన్నారండి. అయ్యి బాబోయ్, ఈ 318 మంది సోల్జర్స్ వీరెక్కడ తెలిసి ఎక్కడ బయట వాళ్ళు కాదు, అబ్రహాం ఇంట్లో దాసులకు పుట్టిన వారు, అబ్రహాం ఇంట్లో పుట్టినవారు. అబ్రహాం ఇంట్లో పుట్టి పెరిగి సోల్జర్స్గా, యుద్ధ బలవంతులుగా, శూరులుగా సిద్ధపరచబడ్డారు. జనముతో దేవుడు ఆశీర్వదించారు. అవి తర్వాత మాట్లాడుకుందాం. ప్రియులారా, ఈ ఎలియాజరు చెప్పే మాట ఆ లాబానుతో చెప్తున్నాడు. లాబాను విను, నేను కొన్ని సంగతులు చెప్పాలి, అవి చెప్పకుండా నేను భోంచేను. నేను వచ్చిన పని ఏమి తెలుసా, నా యజమానునికి వృద్ధాప్యంలో కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారునికి భార్యను తీసుకెళ్ళడానికి వచ్చాను నిజమే, కానీ ముందు మాట విను. నా యజమానుడు దేవుని దాసుడు, దేవుని కుమారుడు. నా యజమానుడు దేవుడైన యెహోవా ఎంత ఆశీర్వదించాడంటే, గొర్రెలు విస్తారమైన మందలు. ఎంత మందలంటే, లోతు అబ్రహాము పశువులను కాసినప్పుడు ఆ దేశము భరించలేకపోయింది, ఆ ప్రాంతమే మేత ఇవ్వలేకపోయింది. అంత విస్తారమైన మందలు ఉన్నాయి. అది 13 అధ్యాయం చూస్తారు. గొర్రెల మందలు, గొడ్డెల మందలు, ఒంటెల మందలు, గాడిదల మందలు, దాసీలు, బహుజనము, వెండి బంగారం, ఇంకేం చెప్పమంటావు. నా యజమాన్ని అంతగా దేవుడు ఆశీర్వదించాడు అంటాడు. ప్రియులారా, ఎంత గొప్ప సాక్ష్యం! అబ్రహాముని దేవుడు ఆశీర్వదించిన సాక్ష్యం అబ్రహాము యొక్క ఇంటి పెద్ద దాసుడు చెప్పుతూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. అలాగే ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో ఓ చక్కని మాట ఉంది. అబ్రహాం బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రహాం బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అప్పటికే 175 సంవత్సరాల వయసులో వచ్చాడు అబ్రహాం. ఇంచుమించు ఎన్నో దాటుకుంటా వచ్చాడు అబ్రహాం. ఎన్నో పరిస్థితులను దేవుని ద్వారా అధిగమించుకుంటూ వచ్చాడు. ఎన్నో పరిస్థితులను దేవుడు దాటింపజేసుకుంటూ వచ్చాడు. అయితే అక్కడేమంటాడంటే, అబ్రహాం బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. God blessed to Abraham it on all area in Abraham life. అబ్రహాము జీవితంలో ప్రతి కోణములో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దగ్గర ఇంచుమించు 100 సంవత్సరాల కిందట 75వ సంవత్సరంలో వయసులో ఉన్నప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. 175 సంవత్సరాల వయసు వచ్చింది ఇప్పటికి ఇంచుమించులో. ఆ వయసులో 100 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణంలో ఉన్నప్పటికీ దేవుడు అతను కాపాడి గొర్రెలు, గొడ్డెలు, ఒంటెలు, గాడిదలు, దాసులు, బహుజనము, వెండి బంగారములు ఇచ్చి అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించాడు. ఏ కాలములో చెప్తున్నాడు? అబ్రహాం బహు కాలము గడిచిన వృద్ధుడై ఉన్నప్పుడు అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అన్ని విషయములలోనూ, దాంట్లో అని కాదు, ఈ కోణంలో ఆ కోణంలో కాదు, అన్ని కోణములో నలుప్రక్కల దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు.
ఎంత మంచివాడని మన దేవుడు, వాగ్దానం చేసిన ఆ మహాదేవుడు. అబ్రహాము నిండు వృద్ధుడైపోయినప్పటికీ, నిండు వృద్ధాప్యం వచ్చినప్పటికీ ఆ దేవుని వాగ్దానాలు దేవుడు మర్చిపోలేదే దేవుడు. బాబా మర్చిపోకుండా మీరు దయచేసి ఆ మాట చదవండి. ఆదికాండం 24 మొదటి వచనంలో ఎంత చక్కని మాట. అబ్రహాం బహు కాలం గడిచిన వృద్ధుడై ఉండెను. ఆ వృద్ధాప్యంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప ఆశీర్వాదమో, ఎంత గొప్ప దీవెనో ప్రియులారా. గమనించండి, ఇక్కడ నేను ఆ మాట చదువుతాను, చూడండి. ఆ మాట చదువుతాను. ఆదికాండం 25 అధ్యాయము ప్రియులారా, 7వ వచనం 8వ వచనం. అబ్రహాం బ్రతికిన సంవత్సరంలో 175. అబ్రహాం నిండు వృద్ధాప్యం వచ్చిన వాళ్ళై మంచి ముసలితనమందు ప్రాణం విడిచాం. 175 years. ప్రియులారా, ఎప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు? అబ్రహాం వయసులో ఆదికాండం 12వ అధ్యాయం 5వ వచనంలో 4-5 వచనాల్లో ఆ మాట మీకు దొరుకుతుంది. అతను 75వ సంవత్సరంలో దేవుడి మాట విని బయలుదేరిపోయాడు. అంటే ఆయన వయసు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు మాట్లాడాడు. ఆ 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మాట్లాడిన ఆ వాగ్దానము 100 సంవత్సరాల కాలములో నెరవేరుస్తూనే ఉన్నాడండి. 175 సంవత్సరాల వయసు వచ్చిన ఆ వృద్ధాప్యలో పలికిన మాటలు ఏం తెలుసండి? అబ్రహాము బహు కాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ప్రియమైన దైవ సేవకుడా, విశ్వాసులైన పరిశుద్ధులారా, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అవి నీ జీవితంలో నెరవేరుస్తాడు. నిన్ను నేను ఆశీర్వదిస్తానని ప్రభు ఎప్పుడైనా వాక్యములో నుండి కానీ, స్వరము నుండి కానీ, ఒక ప్రవక్త ద్వారా ప్రవచనం ద్వారా కానీ, ఒక స్వరము ద్వారా కానీ, దర్శనంలో కానీ దేవుడే నీతో మాట్లాడితే అది నీ జీవితంలో నిఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. నేను చెప్పగలను. దేవుని వాక్యం పట్టుకొని, దేవుని గ్రంథాన్ని పట్టుకొని చెప్పగలను. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, అబ్రహాం, బీ నాట్ ట్రబుల్ యువర్ హార్ట్, బీ నాట్ ట్రబుల్, ఐఎమ్ యువర్ షీల్డ్. నేనే నీ కీడెమును, నీ బహుమానమును హెచ్చిస్తానని దేవుడు మాట్లాడాడు. అన్ని విషయాలను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడాడు. అబ్రహాము చివరి కాలం వరకు దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. మరలా చెప్పండి, అబ్రహాం బహు కాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఓ మై గాడ్, రాబోతున్న దినాల్లో ఎన్ని రకాలుగా అబ్రహామును ఆశీర్వదించాడో మనం చూడబోతున్నాం. అయితే ఇక్కడ ఒక మాట, దైవజనుడా, విశ్వాసులారా, దైవజనులారా, నీకు ఒక్క వాగ్దానం చేసినప్పుడు దేవుడు అది ఎప్పుడూ నెరవేర్చబడుతుంది. అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే ఆయన టైంలో నీకు అవసరమైనప్పుడు, అది ఆయన నెరవేర్చాలనుకున్నప్పుడు తప్పనిసరిగా నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఇప్పుడు వాక్యం ఇచ్చిన దైవ సేవకులు కనుక అవకాశం ఇస్తే వారి జీవితాల్లో దేవుడు ఎన్ని కోణాల్లో ఆశీర్వదించాడో, వారు పరిచర్యను, వారు సంఘ క్షేమాభివృద్ధిని, వారి సంతతిని, వారి పరిచారకులను, వారి సంఘ అభివృద్ధిని ఎంత దీవించాడో దేవుడు చెప్పంటే వారికి ఒక దినము కాదు, 2 దినాలు కాదు,
వారం కూడా రోజులు కూడా చాలు. అంత గొప్ప సాక్షులు ఇచ్చే సాక్షులు మన మధ్యలో ఉన్నారు, మన ముందే ఉన్నారు. కానీ వారికి అవకాశం లేకుండా చెప్తున్నారు. ప్రియులారా, అబ్రహాం గురించి మనం అవకాశంతో మాట్లాడుతున్నాం. అలాగే నీ విశ్వాసుల జీవితాల్లో, అనేక మంది జీవితాల్లో ఎన్ని అద్భుతాలు దేవుడు చేసి ఆశీర్వదించాడు. వారి కుటుంబ విషయంలో కానీ, వారు రక్షించబడి కుటుంబంతా ప్రభువులో ఎదిగే విషయంలో కానీ, వారి పిల్లలను దేవుడు ఆశీర్వదించే విషయంలో కానీ ఎంతమంది విశ్వాసులు సాక్ష్యం చెప్పగలరండి. కనుక ప్రియులారా, గమనించండి, ఇంకా నీ జీవితంలో ఇంకా ఆశీర్వదించబడ్డావు, ఇంకా ఆశీర్వదించబడుతూనే ఉంటావు. దేవుడు పరలోక సంబంధమైన, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు ఇచ్చినప్పుడు, ఆయన నీ మీద కుమ్మరించినప్పుడు వాటిని ఎవరు ఆపు చేయలేరు. ఎందుకంటే అది పై నుండి కుమ్మరించబడుతుంది కనుక, అది పరలోకపు జీవుల్లో గనక, పరలోకమందున్న దేవునిని ఆశీర్వదిస్తున్నాడు కనుక ఎవరు వాటిని ఆపు చేయలేరు. దైవ సేవకులారా, విశ్వాసులైన పరిశుద్ధులారా, సమస్త దేశములో ఉన్న విశ్వాసులారా, సేవకులారా, భయపడకండి. ఆయన మన కేడం, ఆయన మన బహుమానం. రండి, ఇంకా మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి దీవించినగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల మా రక్షకుడా, ఈ దినాన్న వాక్యం విన్న నీ దైవ సేవకుల కొరకై, పరిశుద్ధులైన విశ్వాసుల కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు వారు మా జీవితాల్లో ఎన్నో వాగ్దానములు చేసి ఎన్నో కోణముల్లో మమ్మల్ని ఆశీర్వదించావు ప్రభువా. తండ్రి, కొన్నిసార్లు మేము చెప్పలేకపోతున్నాం, అంతగా ఆశీర్వదించావు, అంతగా దీవించావు. ఇంకా దైవ సేవకులు, విశ్వాసులు ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు పొందాలి ప్రభువా. యాకోబు 1:17 ప్రకారంగా శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైనది, జ్యోతిర్మైన దేవుని యొద్ద నుంచి రాబోచున్న ఆ శ్రేష్టమైన దీవుల కొరకై మేము ఎదురు చూస్తున్నాం. సేవకులు, విశ్వాసం ఎదురు చూస్తున్నారు. వారి మీద కుమ్మరించిన ఆయన అబ్రహామును ఆశీర్వదించినట్టుగా అన్ని విషయాల్లో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దైవ సేవకులారా, మీ అందరికీ వందనాలు. విశ్వాసులైన పరిశుద్ధులారా, మీ అందరికీ వందనాలు. నా కొరకు ప్రార్థన చేయండి. ఈ వాక్యాన్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులు షేర్ చేయండి. కొంతమంది ఫోన్ చేస్తున్నారు, మీరు ఫోన్ చేయండి. మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ.